హాయ్ ఫ్రెండ్స్, వన్ అండ్ ఆల్. సో నేను మీ బి శంకర్, బిజినెస్ ఓనర్. సో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏం నడుస్తుందంటే మన ఐబొమ్మ రవి మీద అసలు యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా టోటల్లీ ఆయన పైన నడుస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో చట్టపరంగా తప్పే, అది 100% తప్పే. కానీ ఆయన తప్పు చేసి ఎవరికీ అన్యాయం చేయలేడు. సో చట్టపరంగా వెళ్ళకుండా ఆయన అన్యాయంగా వెళ్ళింది కాబట్టి చట్టంగా అది తప్పే. కాకపోతే ఎంతోమందికి మేలే చేసిండు, తప్పైతే చేయలేడు. సో కాబట్టి ఎంతోమంది ఇప్పుడు ఆయనకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో, నేను రీసెంట్గా సజ్జనార్ గారు వాళ్ళను ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు పెద్ద తోపులు అన్నట్టుగా అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడారు. సో వాళ్ళు చేసిన దోపిడీ గురించి ఎవరు మాట్లాడరు. అసలు ఒక చట్టపరంగానూ ఒక అధికారంలో ఉండి పనికిమాల మీద వాళ్ళందరినీ పక్కన కూర్చొని పెట్టుకుని మాట్లాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జనార్ గారు తప్పు. ఆయన చట్టాన్ని ఉల్లంఘించండు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. సో ఆయనకు మరి రాజ్యాంగం తెలియదు, చట్టం తెలుసు. ఆయన అసలు ఐపీఎస్ అనుకుంటున్నాడో అసలు ఏమనుకుంటే అర్థం కాదు. కానీ ఐపీఎస్ ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఆయన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం పెద్ద తప్పు. కనీసం వాళ్ళకు హోంగార్డు కూడా కాదు, హోంగార్డులను కూర్చొని పెట్టుకొని ఒక అధికారం ఉంటుంది. కానీ వాళ్ళని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అర్థం కాదు. అలాగే ఇప్పుడు ప్రతి బాధితులను అందరినీ పెట్టుకొని మాట్లాడతాడా? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు స్టూడెంట్కి మెయిన్ పాయింట్ చెప్తున్నానండి. ఎక్కువ మీరు కారులు ఎగరేసుకొని నా హీరో, నా తోపు, అది ఇది అని చెప్పేసి ఫ్లెక్స్లు కట్టి కష్టపడకుండా మీరు ఫ్లెక్స్లు కట్టి అది ఇది చేసి మీరు సినిమాలు చూడబట్టకే వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి సినిమాలు తీసుకుంటూ మీ పైన భారం మొక్కుతున్నారు. ఒక్కొక్క సినిమాకి వెళ్ళాలంటే 2,000, 3,000, 4,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. సో దేనికోసం అండి? పోనీ మీరు ఆ సినిమా చూసిన తర్వాత ఏమన్నా మెసేజ్ నేర్చుకుంటున్నారంటే చెడిపోవడం తప్పితే ఏం లేదంట. మీరు చూడండి, ఇప్పుడున్న ఒకప్పటి సినిమాలు చూస్తే ఏదన్నా కంటెంట్ నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడున్న సినిమాలు చూస్తే పిల్లలు చెడిపోవడం తప్పితే ఏముంటుందండి? 60 ఏళ్ళ ముసలోనికి 10 ఏళ్ళ పిల్ల పెట్టి సినిమా తీస్తారు, హీరోయిన్ పెట్టి. అది నన్ను నేర్చుకోవడం మొత్తం ఆ డ్రెస్సింగ్ కరెక్ట్ ఉండదు, మొత్తం చెడిపోవడం తప్పితే ఆ పాటలు ఉంటాయి, పాటలు పోతే డబుల్ మీనింగ్లు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి యువత మొత్తం చెడిపోవడం తప్పితే ఆ సినిమాల వల్ల ఉపయోగం ఏం లేదు. సో అలాంటి వాడికి కోట్లు పెట్టి తీసి మీ మీద భారం మోపుతారు, మీరు దాన్ని యూస్ చేస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవడు హీరో కాడు, నీకు నువ్వు హీరో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు మా నాన్న కష్టంతో నేను బతికిన కాబట్టి నాకు మా నాన్న హీరో. ఇప్పుడు నా కష్టంతో నేను బతుకుతున్నా, నేను హీరోని. మీరు హీరోల కష్టంతో మీరు బతికితే మీకు హీరోలు అవుతారు. సో మీరు మీ తల్లిదండ్రులు కష్టపడి తెచ్చిన డబ్బుతోటి తీసుకుపోయి టికెట్ కొని మీరు సినిమా చూస్తే వాడు మీకు ఎట్లా హీరో అవుతాడు? మీరు వాళ్ళ హీరోలు కావాలి. సో వాళ్ళు ఎట్లా మీకు హీరోలు అవుతారో ఒకసారి ఆలోచించండి, కామన్ సెన్స్ ఉపయోగించండి, మీకే అర్థమవుతుంది. ఓకే.